మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ టీవీ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరున హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. మీ అందరి ప్రార్థనలను బట్టి, దేవుని మహాకృపను బట్టి ఆరోగ్యంగా సంతోషంగా దేవుని పనిలో కొనసాగేదని ప్రభు ఎంతగానో కృప చూపి నడిపిస్తూ ఉన్నారు. మీ కొరకై చాలామంది ఈ టీవీ వర్తమానాలు వింటున్న వారు ఫోన్ చేసి ఈ టీవీ వర్తమానాల ద్వారా ఆధ్యాత్మిక మేలు పొంది ఆత్మలో ఎదిగి వర్ధిల్లుతూ ఉన్నామని, ఆశీర్వాదకరంగా ఈ పరిచర్యలు ఉన్నాయని చాలామంది తెలియజేస్తున్నారు, ప్రార్థనలు చేయించుకుంటున్నారు. వారి యొక్క సాక్ష్యాలు కూడా తెలియజేస్తున్నారు. చాలా సంతోషం. తద్వారా దేవుని నామానికి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొద్ది నిమిషాలు ఈ పూట దేవుని మాటలు మనం ధ్యానించుకుందాం. కీర్తనాకారుడైనటువంటి దావీదు రాసినటువంటి కీర్తనలు 37వ అధ్యాయం 6వ వచనం. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరుచును. ప్రియులారా, దేవుడు ఈ లోకంలో సృష్టించినటువంటి మనుషులందరినీ నీతిమంతులుగా, యథార్థవంతులుగా దేవుడు సృష్టించాడు. కానీ వారి యొక్క కపటోపాయముల చేత, నానా విధములైన తంత్రముల చేత వారి ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలన్నీ చెడిపోయినాయి. అయితే మనుషులు నిర్దోషులుగా, మనుషులు నీతిమంతులుగా మార్చబడటానికే ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. సర్వ మానవాళి నిమిత్తమై ఆయన ప్రాణం పెట్టారు. ఆయన రక్త ప్రోక్షణలోనే పాప క్షమాపణ కలుగుతుంది. పవిత్రులుగా మార్చబడతాం. అంత మాత్రమే కాదు, మనము నీతిమంతులుగా తీర్చబడతాం. ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాటలు మీరు గమనించినట్లయితే, ఆయన నీ వెలుగును, ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరుచును. మనము మనుషులు నీతిమంతులుగా మార్చబడాలి అంటే దేవుని నమ్మాలి. పాప పశ్చాత్తాప నిమిత్తమై నమ్మి బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందినటువంటి ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి, పరిశుద్ధాత్మ చేత నింపబడి, దేవుని ఆత్మ ద్వారా కడుగబడి పరిశుద్ధపరచబడితే నీతిమంతులుగా మార్చబడతారు. అయితే మనుషుల నీతి దేవుని ఎదుట మురికి గుడ్డ వంటిదని బైబిల్ సెలవిస్తుంది. ఇప్పుడు వెలుగు వలె మన నీతిని, మధ్యాహ్న కాలపు తేజస్సు వలె మన నిర్దోషత్వమును ఆయన వెల్లడిపరుస్తాడట. పరిశుద్ధ గ్రంథం మన బైబిల్ సెలవిస్తుంది, తన పాపముల నిమిత్తమై పరిహారము నొందినవాడు, యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు ధన్యుడు. మనుషులలో లోపములుంటాయి, పాపములుంటాయి, దోషములుంటాయి. మనుషుల యొక్క పాపములను బట్టి, దోషములను బట్టి, లోపములను బట్టి నీవు దోషిగా మార్చబడతావు, అపరాధిగా మార్చబడతావు. నీ లోపములు, పాపములు, దోషములన్నీ పరిహరించబడినప్పుడే నీవు నిర్దోషిగా తీర్చిదిద్దబడతావు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, తన పాపముల నిమిత్తమై పరిహారము నొందినవాడు, యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు ధన్యుడు. ఇప్పుడు మనం దేవుని దృష్టిలో నిర్దోషులుగా మనం మార్చబడాలి. అంటే దోషము లేనివారిగా, పాపము లేనివారిగా, లోపము లేనివారిగా మనము నీతిమంతులుగా, నీతిగా, యథార్థముగా జీవించేవారిగా ఉండాలి ఈ లోకంలో. అందుకే బైబిల్ సెలవిస్తుంది, నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు దేవుని దృష్టిలో, దేవుని చేత నిర్దోషిగా మార్చబడితే నీ చర్యలన్నిటినీ ఆయన చూస్తూ ఉన్నాడు, గుర్తిస్తున్నాడు. నీ మాటలు, నీ చూపులు, నీ ప్రవర్తన, నీ నడక, పడక, నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు, నీ తలంపులు సమస్తమును దేవుడు చూస్తున్నాడు. చూస్తున్నటువంటి ఆయన నిన్ను గుర్తించి నీకు స్వాస్థ్యంగా ఇవ్వబడినటువంటి పిల్లలను, నీకు స్వాస్థ్యంగా ఇవ్వబడినటువంటి ఆస్తిని, నీకు స్వాస్థ్యంగా దేవుడు ఇచ్చినటువంటి సమస్తాన్ని సదాకాలం నిలిచి ఉండేటట్లుగా దేవుడు చేస్తాడట. మనుషుల దృష్టిలో పవిత్రులుగా,
యథార్థవంతులుగా కనబడతారు. కానీ దేవుని దృష్టిలో వాళ్ళు దోషులు, దేవుని దృష్టిలో వాళ్ళు లోపం కలిగిన వారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలులో ఏదైనా ఒక తప్పు, ఏదైనా ఒక దోషం, ఏదైనా ఒక పొరపాటు కనిపెడదామని రాజ్య పరిపాలన విషయంలో కానీ, ఆయన ఇంచుమించుగా 4 ప్రభుత్వ కాలాల్లో ఆర్థిక శాఖ మంత్రిగా, ఫైనాన్షియల్ మినిస్టర్గా ఆయన పనిచేశారండి. దానియేలులో ఏ తప్పైనను, ఏ లోపమైనను ఏమని కనుగొనలేకపోయారట. గంటల తరబడి, రోజుల తరబడి చూశారు, ఏ లోపు, ఏ తప్పు కనుగొనలేకపోయారు. సరే, రాజుని మాత్రమే పూజించాలి, రాజును మాత్రమే ఆరాధించాలని ఒక చట్టం తీసుకొని వచ్చారు. దానియేలు మాత్రం యథాప్రకారం తన మేడగదిపైకి వెళ్ళి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి మోకాళ్ళుని ప్రార్థన చేయించు దేవుని స్తుతిస్తున్నాడట. అంటే తన యొక్క దినచర్య తను మానలేదండి. ప్రియులారా, మేలు చేసే విషయంలో విసుకకై ఉండాలట. మన బ్రతుకులో మన నిర్దోషత్వం మధ్యాహ్నం వలె మార్చబడాలి అంటే, మన నీతి వెలుగు వలె ప్రజ్వరిల్లాలి అంటే, బైబిల్ సెలవిస్తుంది, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న దేవుని నామాన్ని మహిమపరచునట్లుగా వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అని బైబిల్ సెలవిస్తుంది. మనం ఒకప్పుడు చీకటి, అంధకారం, ఇప్పుడు తేజస్ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు మనం ధరించి ఇప్పుడు మనం వెలుగుగా మార్చబడి ఉన్నాం. ఎందుకంటే నీతి అనే వస్త్రాన్ని ధరించుకున్నాం కదా, నీతిమంతులుగా మార్చబడ్డాం కదా. ఇప్పుడు మనము మేలు చేసే విషయంలో విసుకకై ఉండాలి. ఎవరికి మేలు చేయాలి? అందరికీ మేలు చేయాలి. ఎప్పటి వరకు మేలు చేయాలి? అలయక మనం మేలు చేయాలి, అలసిపోకూడదు మేలు చేసే విషయంలో. చాలామంది, అయ్యా ఒకప్పుడు మేము అందరికీ మేలు చేసిన వాళ్ళమే, ఎవరికి మేము కీడు చేసిన వాళ్ళం కాదు, మరి మా బతుకులు ఎందుకు ఇలా అయిపోయినాయి అని కృంగిపోతారు, అధైర్యపడతారు, బాధపడతారు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం మన బైబిల్ సెలవిస్తూ ఉంది, నువ్వు మేలు చేసిన వ్యక్తివైతే తగిన కాలంలో నీవు పంట కోయబోతున్నావు. నీవు చేసిన మేలుకి తగిన ప్రతిఫలం ఇహమందు తప్పనిసరిగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు ఎంత విత్తావో అంతగా కోసుకునే సమయం వస్తుంది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ సెలవిస్తుంది, మనము అలయక మేలు చేయాలట, అందరికీ మేలు చేయాలట. అంత మాత్రమే కాదు, మరి విశేషముగా విశ్వాస గృహము చేయువారికి మేలు చేసేవారిగా ఉండాలి. ఎవరు విశ్వాస గృహం చేసేవారు? దైవ సేవకులు. వ్యాపారాలు చేసుకుంటూ సేవ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకు కాదు మేలు చేయాల్సింది. ఉద్యోగాలు చేసుకుంటూ సేవ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకు కాదు. నడుము కట్టుకొని బలిపీఠం మీద పెట్టబడి ప్రాణార్పణంగా పోయబడి రాత్రనక పగలనక దేవుని పనిలో, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు పాటుపడే దైవ సేవకులు ఉన్నారు. ఆ దైవ సేవకులకి నువ్వు మేలు చేసే వ్యక్తిగా ఉండాలి. దైవ సేవకులకి కీడు చేసే వ్యక్తిగా ఉండకూడదు. దైవ సేవకుల గురించి సొనుగులు, దైవ సేవకుల గురించి గొనుగులు, ఏమండి పాస్టర్ గారు అలా ఉన్నారు, బెదర్ గారు ఇలా ఉన్నారు, సిస్టర్లు ఇలా ఉన్నారు, పాస్టర్ గారు చూడబోతే ఇలా తయారైపోయారు అని కొంతమంది చూడండి. ఎప్పుడు చూడండి సొనుగులు, సంశయాలు, ఎప్పుడు చూడండి ఏమండి వాళ్ళ మీద ఆరోపణలు. వద్దు 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 వద్దు, ఇలాంటివి నువ్వు చేస్తే చెడ్డవాడిగా మార్చబడతావు. ఇదిగో నీ బ్రతుకు గడ్డి వలె ఎండిపోతుంది. నీ జీవితం ఆకుకూర వలె, పచ్చని ఆకుకూర వలె వాడిపోతుంది. అలా ఉండాలని దేవుని ఉద్దేశం కాదు. కాబట్టి విశ్వాస గృహం చేసేవారు ఉన్నారు, అంటే విశ్వాసం మీద ఆధారపడి ఇక తమ జీవితం అంతా ఈ లోకంలో దేవుని కొరకు జీవించాలి అని విశ్వాసం మీద ఆధారపడి సేవ చేస్తారు. చూడండి సేవకులు, వారికి మనం మేలు చేయాలి. మేలు చేస్తే తగిన కాలంలో నీవు పంట కోస్తావు. బైబిల్ సెలవిస్తుంది, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమిడికి పోవారు కూడా కలరట. అందుకే దేవుని పని కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు దైవ సేవకులకి నీవు ఎంత ఇస్తావో అంతకి 100 ఫలం నీవు పొందుతావు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, ఇదిగో నీవు యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేసే వ్యక్తిగా ఉండాలి. ప్రియులారా, మీ ఇంట్లో ఉన్నటువంటి మీ భర్తకి మీరు మేలే చేయాలి, మీ భార్యకి మీరు మేలే చేయాలి,
మీ తల్లిదండ్రులకు మీరు మేలే చేయాలి, మీ ఇరుగు పొరుగు వారికి, ఇళ్ళ పక్కన ఉన్న వాళ్ళకి మీరు మేలే చేయాలి, తోటి సహోదరులకి ఆత్మీయులకి మనం మేలే చేయాలి. అంత మాత్రమే కాదండి, మన శత్రువులకు కూడా మనం మేలే చేయాలండి. మన విరోధులకి, పగవారికి కూడా మనం మేలే చేయాలి. వాళ్ళ గురించి వాళ్ళకి కీడెత్తకూడదు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, మేలు చేసేవాడు యెహోవా సంబంధి, కీడు చేసేవాడు దేవుని సంబంధి. బైబిల్ సెలవిస్తుంది, ఇదిగో కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు. అదే క్రైస్తవ్యం. శత్రువులు వచ్చి దైవ సేవకుని పట్టుకొని వాళ్ళని చెరపట్టి తీసుకుని వెళ్ళిపోవాలనుకుని సిరియన్లు వచ్చారండి. వచ్చేస్తే ఏం జరిగిందో తెలుసా? అయ్యో 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 అయ్యా దైవజనుడా, ఇంకేముంది, మనల్ని పట్టుకొని తీసుకెళ్ళడానికి గొప్ప సైన్యముగా ఈ కొండ దగ్గరకు వచ్చేసారు, ఈ కొండ చుట్టూ ఉన్నారు చూడు అని చెప్పేసి అని దైవ సేవకుని దగ్గరకు వస్తే, ఏమండి, దైవ సేవకుడు తన పనివాని కొరకు ప్రార్థన చేశాడు. వచ్చిన వాళ్ళందరికీ కళ్ళు తెరవబడ్డాయి. వెంటనే ఏమండి వచ్చి ఇదిగో ఆ వచ్చిన సైన్యం కొరకు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ కళ్ళన్నీ మూయబడ్డాయి. మూయబడిన తర్వాత వాళ్ళందరిని తీసుకొని వెళ్ళి రాజు సముఖంలో నిలబెట్టాడు. ఇదిగో వీళ్ళని కొట్టేస్తాను, వీళ్ళని చంపేస్తాను, వీళ్ళని లేకుండా చేస్తానని చెప్పేసి అని ఇజ్రాయేల్ రాజు అంటే, నీ కత్తి చేత ఈటి చేత నువ్వు పట్టుకోలేదు రాజా, వీళ్ళనే వచ్చిన వీళ్ళందరికీ చక్కగా భోజనం పెట్టి సంతోషంగా వాళ్ళని పంపించేసాయి అని చెప్పారు. వాళ్ళు కళ్ళు తెరవబడిన తర్వాత వాళ్ళు చక్కగా భోంచేశారు. భోంచేసిన తర్వాత అండి వాళ్ళు సంతోషంగా సిరియా ప్రాంతానికి వెళ్ళిన తర్వాత మరెన్నటికీ, బైబిల్లో క్లియర్గా రాయబడి, మరెన్నటికీ ఇజ్రాయేల్ మీదకి యుద్ధానికి రాలేదట. అంటే మన విరోధులు, పగవారు, ఏమండి, ఒకవేళ వాళ్ళు దప్పికొంటే దాహం ఇవ్వాలని బైబిల్ సెలవిస్తుంది. వాళ్ళు ఆకలి కొని ఉంటే ఇంటికి పిలిచి శుభ్రంగా బిర్యానీ పెట్టమని బైబిల్ చెబుతుంది. అలా చేస్తే ఏమండి నిప్పులు కుంపటి వాళ్ళ ఒళ్ళు వాళ్ళ నెత్తి మీద పోసినట్టట. అందుకే యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము. అంత మాత్రమే కాదు, బైబిల్ ఏం సెలవిస్తుందంటే కీర్తనల పుస్తకం 37వ అధ్యాయంలో 3వ వచనంలో రాయబడిన 2వ భాగం, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. ప్రియులారా, ఈ రోజుల్లో సత్యాన్ని బోధించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మాకులాగా సత్యాన్ని వినేవాళ్ళు ఉన్నారు, ఇదిగో మీకులాగా. కానీ సత్యాన్ని అనుసరించి నడిచేవాళ్ళు ఎంతమంది అంటే, వింట మట్టికి వింటారు కానీ, ఏమండి, బోధించడం మట్టి మాత్రం బోధిస్తారు కానీ, ఆ మధ్య చర్చి లోపలికి కోడి వస్తే ఆ కోడిని కొట్టేశారంటే, ఆదివారం పూట దేవుడు చికెన్ షాప్కి వెళ్లకుండానే ఏమండి చికెన్ ఇంటికి పంపించాడు పాస్టమ్ గారికి అప్పచెప్పాడంట. ఇంకా ఆ రోజు ఆదివారం వాక్యం చెప్పాడట కఠినంగా, ఏమని తెలిసి, నీ పొరుగు వాని దేన్ని ఆశించకూడదు. పాస్టమ్ గారికి పశ్చాత్తాపం కలిగింది. అమ్మో, ఈ పనికి బల్లడు పాస్టర్ గారు ఏం చేశాడు, ఆ పక్కింటి కోడి వస్తే, కోడి పుంజు వస్తే దాన్ని కర్రతో కొట్టి గంప కింద కప్పేటి ఇంటికి వచ్చాడు. ఇప్పుడు పొరుగు వాడిని ఆశించకూడదని చెబుతున్నాడు బలే వాక్యం అని చెప్పేసి అని ఇంటికి అడావుడికి వచ్చి శుభ్రంగా ప్రార్థన నూనె ఆ కోడి కాలుకి రాసి కట్టుకట్టి పసుపు రాసి అది చేసి ఇది చేసి మొత్తం మీద ఆ కోడిని వదిలిపెట్టేసిందంట. ఈ పాస్టర్ గారు శుభ్రంగా చెప్పాడు, ఇదిగో రాగి సంగటి, కోడి పులుసు, నాటుకోడి పులుసు చేయమని చెప్పాడు. ఇంటికి వచ్చిన తర్వాత పాస్టర్ గారు శుభ్రంగా రాగి సంగటి చేసింది కానీ దాంట్లో పచ్చిమిరకాయలు పచ్చడి చేసి పెట్టింది పాస్టమ్మ. చేసి పెడితే తీసుకురా అని చెప్పేసానని చెప్పంటే, ఇంకేం తీసుకొచ్చేది, కోడి కోరేది, నాటుకోడి కూర అంటే కోడి లేదు గీడు లేదు. ఏంటి అంటే, నువ్వే చెప్పావుగా వాక్యం ఇప్పటిదాకా, నీ పొరుగు వాని దేన్ని, పాస్టర్ గారు అన్నట్టు చెప్పి ఇచ్చిదానే, వచ్చి వినేవాళ్ళకి వాక్యం, మనకు కాదు వాక్యం అన్నాడంట. ఏమండి, సత్యమును వినేవారిగా ఉంటే, సత్యమును బోధించి వినుట మాత్రం విని సత్యమును అనుసరించి నడవకపోతే నిన్ను నీవే మోసం చేసుకుంటావని బైబిల్లో రాయబడింది యాకోబు పత్రికలో. ఏమండి, ఎవరో నిన్ను మోసం చేయాల్సిన అవసరంలా, వాక్యాన్ని విని, వాక్యమే సత్యం, యేసయ్యే సత్యం, యేసయ్య మార్గములే సత్యం. ఇదిగో ఈ బైబిల్ బోధిస్తున్నది సత్యం. ఏమండి, మనుషులు ఎలాంటి వారంటే, ఒకప్పుడట ఎండాకాలంలో మన కాళ్ళ రక్షణ కొరకు వేసుకున్నటువంటి చెప్పులే వర్షాకాలం వచ్చేసరికి ఆ చెప్పులే మన మీద బురద జల్లిద్దట. మనుషులు అలాగ అయిపోయారండి ఈ లోకంలో. అంటే ఒకప్పుడు మనం ప్రేమించిన వాళ్ళే, మన ఆప్తులే ఇప్పుడు మనకు విరోధులుగా, పగవారిగా ఉంటున్నారండి. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం మన బైబిల్లో మీరు గమనించినట్లయితే గాయు సత్యమును అనుసరించి నడిచాడండి. అందువల్లే తన యొక్క ఆత్మీయ బిడ్డ ఏమంటే సత్యమును అనుసరించి నడుచుకొనుచున్న సంగతి విన్నప్పుడు బహుగా సంతోషించాడు యోహాను.
మరణకరమైన రోగం కలిగినప్పుడు హిజ్కియా చిన్న ప్రార్థన, అతను చేసిన ప్రార్థనలో ఒకటే మాట, యథార్థ హృదయున్నాయి, సత్యమును అనుసరించి నీ సన్నిధిలో ఎలా నడుచుకున్నాను, నేను కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. అందుకే బైబిల్ సెలవిస్తుంది, సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ప్రభు అంటారు కదా, సత్య సంబంధులైన వారందరూ నా మాట వింటారు. వాక్యమును వినువారు మాత్రంగా ఉండకూడదు, వాక్యమును బోధించేవారిగా మాత్రం ఉండకూడదు, ఆచరణలో పెట్టి అనుసరించేవారిగా మనం ఉంటే మన ఆత్మీయ జీవితం వర్ధిల్లుతుంది. దేశము యందు నివసిస్తున్నటువంటి మనము సత్యమును అనుసరించి నడిచేవారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, బైబిల్ సెలవిస్తుంది, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ప్రియులారా, మన సంతోషానికి కారణం ఏంటి? కొంతమంది ఏమండి, ఈ లోకంలో నివసించే వాళ్ళు డబ్బును బట్టి సంతోషిస్తారు, వాళ్ళకున్న అందాన్ని బట్టి సంతోషిస్తారు, వారు పుట్టిన కులగోత్రాలను బట్టి సంతోషిస్తారు. ఏమండి, మరికొందరైతే ఏమండి పిక్నిక్లకి వెళ్తే సంతోషం, ఇంకొందరు పెళ్ళిళ్ళకి వెళ్ళడం సంతోషం, కొత్త సినిమాలకి వెళ్ళడం సంతోషం. ప్రియులారా, ఒక రోజున ఈ సంతోషాలన్నీ రెక్కలొచ్చి ఎగిరిపోయే రోజులు వస్తాయి. ఈ సంతోషాలన్నీ ఆవిరైపోతాయి. ఈ లోకములో చూస్తున్న వైభోగాలు ఏవి శాశ్వతం కాదు. మీ సంతోషం ఎవడు అపహరింపకుండా, మీ దుఃఖము సంతోషంగా మార్చబడాలి అంటే యెహోవా యందు సంతోషించాలి, దేవుని సన్నిధి యందు మనం సంతోషించాలి, దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ యందు సంతోషించాలి. అందుకే పరిశుద్ధ గ్రంథం మన బైబిల్లో 21వ కీర్తన ప్రారంభ వచనాలను మీరు గమనించినట్లయితే, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషిస్తున్నాడు, నువ్వు అనుగ్రహించిన రక్షణను బట్టి ఎంతో హర్షిస్తున్నాడు అంటారు. అంటే దేవుని యొక్క బలము, శౌర్యం, పరాక్రమమును బట్టి, దేవుడు అనుగ్రహించే రక్షణను బట్టి రాజు సంతోషిస్తున్నాడండి. రాజు తన స్థితిని బట్టి, తనకున్న హోదాను బట్టి, ఏమండి తనకున్న స్థాయిని బట్టి సంతోషించట్లా, తన సింహాసనాన్ని బట్టి సంతోషించట్లా. ఈ 12 గోత్రాలు, ఇశ్రాయేలీల 12 గోత్రాలకు నేను రాజులను సంతోషించట్లేదు. తనకు భార్యలు ఉన్నారు, 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, అబ్బే భార్యలు బట్టి సంతోషించట్లా. తనకున్నటువంటి ఏమంటే తను సంపాదించిన వెండి బంగారాలను బట్టి సంతోషించట్లేదు, తనకున్న పేరు పలుకుబడులను బట్టి సంతోషించట్లా. తన సంతోషానికి కారణం ఒకటే, దేవుడు అనుగ్రహించిన రక్షణ, దేవుని బలము, పరాక్రమం, శౌర్యం, దానిని బట్టి సంతోషించి హర్షిస్తున్నాడండి. అందుకే బైబిల్ సెలవిస్తుంది, ఎవరైతే రక్షణను బట్టి సంతోషిస్తారో, ఎవరైతే దేవుడు అనుగ్రహించినటువంటి ఏమండి ఈ దేవుని సన్నిధిని బట్టి, దేవుని బట్టి సంతోషిస్తారో, వారి హృదయ వాంఛలన్నీ తీర్చబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, మీ మనోభీష్టలు ఆయనట, ఇది ఈ 21వ కీర్తనలో ఇంచుమించుగా ఎన్నో ఆశీర్వాదాలు రాయబడి ఉంటాయి. అతని మనోభీష్టి నీవు సఫలం చేస్తావు, అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరిస్తావు, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నీవు అతన్ని ఎదుర్కొంటావు, అపరంజి కిరీటాన్ని నీవు అతనికి ధరింపజేస్తావు, ఆయుష్ నిమ్మని అతను నిన్ను వరమడిగితే సదాకాలం నిలిచే దీర్ఘాయువు నీవు అతనికి ఇస్తావు, సంఘంలో సమాజంలో గౌరవ ప్రభావం నీవు అతనికి ఇస్తావు, నీ సన్నిధులు అతను ఉల్లసింపజేస్తావు. అంత మాత్రమే కాదు, నిత్యము ఆశీర్వాదమునకు కారకుడుగా ఉన్నట్లు నీవు అతను నియమిస్తావు. ఎవరు అతడు అంటే, రక్షణ బట్టి సంతోషించేవారు, దేవుడు అనుగ్రహించిన బలమును బట్టి హర్షించేవారు. ఈ వర్తమానం విన్నటువంటి నీవు నీ వ్యక్తిగత జీవితంలో దేనిని బట్టి నీవు సంతోషిస్తున్నావు? నీకున్న ఉద్యోగాన్ని బట్టా, నీవు సంపాదిస్తున్నటువంటి సంపాదనను బట్టా, నీవు చేస్తున్న వ్యాపారాన్ని బట్టా, నీవున్న స్థితి స్థాయిని బట్టి నీవు సంతోషిస్తున్నావా? ఈ సంతోషాలు శాశ్వత కాలం నిలిచి ఉండవండి. ఆ మధ్య ఒక పల్లెటూరులో ఒక ఆవిడకట ఇంత పొడుగు జుట్టు ఉందట. ఇక నన్ను చూడు, నా సోగు చూడు అనుకుంటా, ఇక ఆ జుట్టును బట్టి ఆమెకు సంతోషం, అందరూ చూపించుకుంటా ఊపుకుంటా శుభ్రంగా తిరుగుతూ ఉందండి. బడాయిగా తిరిగే వాళ్ళు ఉంటారు కదా, ఒక ఆమె ముసలా ఉందట, ఆమెకట 65 సంవత్సరాలు నిండినా కానీ పళ్ళు ఊడిపోలేదటండి. ఆమె ఎవరితో మాట్లాడినా ఆమె బాగున్నారని మొత్తం పళ్ళన్నీ చూపిస్తా మాట్లాడిద్దట. ఈమెకున్న సంతోషం కారణం ఏంటంటే, ఈమెకున్న అతిశయం ఏంటంటే, నా పళ్ళు బాగా ఉన్నాయని.
మొత్తం మీద ఈమెకు పళ్ళు బాగుండి అని ఈమెకు సంతోషం, ఆమెకు జుట్టు పొడుగ్గా ఉందని ఆమెకు సంతోషం. మొత్తం మీద వీళ్ళిద్దరూ గంతకు తగ్గ బొంతలు అంటారు కదా, ఈ గంత బొంత ఇద్దరు ఎదురు పడ్డారంట. ఎదురు పడితే ఏం జరిగింది, అమ్మాయి మన కాలనీలో నీ అంత పొడుగు జుట్టు కలిగి ఉండి ఎవరు లేరు, ఇంచుమించుగా మోకాళ్ళు కిందకు వచ్చేసిన జుట్టు, ఏమి రాసి పెంచుతున్నామా నీ జుట్టుని అని చెప్పేసి అందట. ఎవరు? ఆ ముసలావిడ. యవనస్తురాలు ఈ అమ్మాయి అందంట, సరే నా జుట్టు సంగతి పర్లేదులే చిన్నమ్మో ఇదిగో నీ పళ్ళు ఎంత నిగనిగలాడిపోతున్నాయి, పళ్ళు చక్కగా ఉన్నాయి, అసలు ఏ పేస్ట్ వాడుతున్నావు, ఏ బ్రష్ వాడుతున్నావు, ఇంత చక్కగా ఊడిపోకుండా అసలు ఎలా మెయింటైన్ చేయగలిగావు ఇన్ని సంవత్సరాలకి నీకు పళ్ళు అని చెప్పేసి అని అలా మూతి పట్టుకుందంట. అలా మూతి పట్టుకుందంటే చేతిలోకి వచ్చిందంట పళ్ళ సెట్టు. ఏమండి, ఈమె సరేలే నా పళ్ళ సెట్టు, నా పళ్ళు సెట్లో పెట్టుడు పళ్ళే, నా పళ్ళు నా బతికిదేలే అని మరి నా గురించి నీకు బయటపడిపోయింది కదా, మరి నీ జుట్టు సంగతి ఏందని జుట్టు పట్టుకుంటే మొత్తం మీద ఆ జుట్టు చేతికి వచ్చిందంట. ఏమండి, ఈవిడేమో పెట్టుకున్న సవరాలు, ఆవిడేమో పెట్టుకున్న పళ్ళ సెట్టు. ఏమండి, క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, హబక్కుకు పుస్తకంలో రాయబడిన మాటలు మీరు గమనిస్తే, ఒలీవ చెట్లు కాపు లేకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, గొర్రెల సావడి దొడ్డిలో గొర్రెలు లేకపోయినా, ఇదిగో నేను యెహోవా యందు ఆనందిస్తాను, నీవిచ్చిన రక్షణ బట్టి నేను హర్షిస్తాను అంటాడు. ఎవరైతే అంటే అంత నష్టం, అంత కీడు, అంత ఇబ్బంది, శ్రమ, బాధ, నష్టం అన్ని ప్రతికూలాలే, ఏది అనుకూలంగా లేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుని యందు ఆనందించే వ్యక్తిగా ఉన్నాడండి. దేవుడు అనుగ్రహించిన రక్షణ బట్టి హర్షించే వ్యక్తిగా ఉన్నాడు. అందుకే ఈ హబక్కుకు పుస్తకం 3వ అధ్యాయం 17-18 వచనాలు మీరు గమనించినట్లయితే అక్కడ రాయబడిన మాటలు ఏమని ఉంటాయి అంటే, ఇదిగో ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి ఉన్నాడు, ఉన్నత స్థలముల పైన ఆయన నన్ను నడిపింపజేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్ సెలవిస్తుంది, యెహోవా యందు సంతోషించు, అప్పుడు ఆయన నీ హృదయ వాంఛలు తీరుస్తాడు. అంత మాత్రమే కాదు, నాలుగవదిగా రాయబడినటువంటి మాట ఏంటంటే, నీ మార్గములను యెహోవాకు అప్పగించుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. ప్రియులారా, ఆయన నీ వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడి చేయాలి. మన దేవుడు నన్ను మనలను ఒక వెలుగుగా, మన నీతిని ఒక వెలుగుగా, మన నిర్దోషత్వమును ఒక మధ్యాహ్న కాలపు బ్రతుకుగా మార్చాలి అంటే, మన యొక్క స్వాస్థ్యం సదాకాలం నిలిచి ఉండాలి అంటే, మనము మేలు చేసేవారిగా ఉండాలి, మనము సత్యమును అనుసరించి నడిచేవారిగా ఉండాలి. అంత మాత్రమే కాదండి, అక్కడ రాయబడిన మాటలు మీరు గమనించినట్లయితే యెహోవా యందు సంతోషించేవారిగా ఉండాలి. చివరిగా రాయబడిన మాట ఏంటంటే, నీ మార్గమును యెహోవాకు అప్పగించుకోవాలి. దేవునికి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా సమస్త దేవునికి అప్పగించుకుంటే మనం ఎలా ఉంటాం తెలుసా? తగ్గించుకుంటాం, విధేయత కలిగి ఉంటాం, లోబడి ఉంటాం, దీర్ఘశాంతం కలిగి ఉంటాం, సాత్వికం కలిగి ఉంటాం. అందుకే బైబిల్ రాయబడింది, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. అంటే దేవునికి అప్పగించుకుంటే, అంటే దేవునికి సరెండర్ అయిపోయామనుకోండి, ఏమండి, దేవుని యొక్క గుణగణ లక్షణాలన్నీ మనకు వచ్చేస్తాయండి. దేవునికి అప్పగించుకోలేదనుకోండి, అహంకారం, గర్వం, అహంభావం, ఏమండి, కొంతమంది ఉంటారు మెడవంచని ప్రజలు, లోబడని ప్రజలు. అప్పగించుకున్న వాళ్ళు అందరూ ఎలా ఉంటారంటే విచ్చలవిడిగా, వాళ్ళకి నచ్చినట్టుగా, మెచ్చినట్లుగా, ఇష్టానుసారంగా జీవిస్తారండి. దేవునికి అప్పగించుకుంటే ఏమండి మన మాట, మన ప్రవర్తన, మన నడక పడక సమస్తం ఏమండి దేవునికి అప్పగించుకున్నాం అనుకోండి, భయముతో జీవిస్తాం, భక్తిగా జీవిస్తాం, యథార్థంగా జీవిస్తాం, నమ్మకంగా జీవిస్తాం, వినయ విధేయతలు కలిగి జీవిస్తాం, ఎదుటి వాళ్ళని ఎవరిని బాధ పెట్టడం, దుఃఖ పెట్టడం, ఇబ్బందికరంగా ఉండవండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మన మార్గాలన్నిటిని అప్పగించుకుంటే, అంటే మన జీవితంలో మనం వెళుతున్నటువంటి పరిస్థితులు, అది ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అనారోగ్య పరిస్థితులు కావచ్చు, పిల్లల చదువుల విషయం కావచ్చు, ఏమండి మీరు చేస్తున్న వ్యాపారాలు కావచ్చు, ఎవ్రీథింగ్, ఎవ్రీవన్, ఏదైనా కావచ్చు, దేవునికి అప్పగించేసాయి.
అందుకే బైబిల్ సెలవిస్తుంది, నీ భారం యెహోవా మీద మోపు, అప్పుడు ఆయన నిన్ను ఆదుకుంటాడు. నీ మార్గాలు దేవునికి అప్పగిస్తే ఆయన ఏం చేస్తాడో తెలిసినా, నీ కార్యములు నెరవేరుస్తాడు. వెలుగు వలె నీ నీతిని, ఇదిగో మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరుస్తాడు. నీ స్వాస్థ్యం సదాకాలం నిలిచి ఉంటుంది. యెహోవా నిర్దోషుల యొక్క చర్యలను ఆయన గుర్తిస్తున్నాడండి. ప్రియులారా, ఈ వర్తమానటువంటి మీ అందరి వ్యక్తిగత ఆత్మీయ జీవితాలని ఇదిగో ఈ విధంగా ప్రభువు మార్చి నడిపించి కాపాడునుగాక. తలల వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతిని యేసయ్య, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామను బట్టి మీకు స్తోత్రం. ఈ గ్రేస్ టీవీ ద్వారా ఇదిగో ప్రభువా, మీ మాటలు మీ బిడ్డలందరికీ అందించడానికి మీరు ఎంతగానో కృప చూపి సహాయము చేశారు నాయనా. ఇదిగో నా తండ్రి, మా బ్రతుకులు మేము నీతిమంతులుగా మార్చబడి, మా నీతి వెలుగు వలె, మా నిర్దోషత్వము మధ్యాహ్నం వలె వెల్లడి చేయబడాలని, అలా చేయబడాలి అంటే మేము మేలు చేసేవారిగా ఉండాలని ప్రభువా నా తండ్రి, ప్రతి ఒక్కరి వర్తమానమైనటువంటి ప్రతి ఒక్కరూ అలయక మేలు చేయుదురుగాక. నేను అలయక మేము మేలు చేయాలని, అందరికీ మేము మేలు చేయాలని, మరి విశేషముగా విశ్వాస గృహము చేయువారికి మేలు చేసేవారిగా ఉండాలని, అలా మేలు చేసేవారమైతే తగిన కాలంలో మేము పంట కోస్తామని మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన. నా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. వ్యక్తపడినటువంటి యొక్క వర్తమానాలు ప్రతి ఒక్కొక్కరి వ్యక్తిగత ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చండి. అంత మాత్రమే కాదు, సత్యమును అనుసరించి నడవాలని నాయన, సత్యము వినేవారిగా కాక, సత్యమును బోధించేవారిగా కాక, సత్యమును ఆచరణలో పెడితే మా బ్రతుకులు ప్రభా నాయనా ఆశీర్వాదకరంగా మార్చబడతాయని మీరు మాట్లాడారు. అవును ప్రభా, ఈ లోకంలో దేనిని బట్టి మేము సంతోషించకూడదు నాయన, మిమ్ములను బట్టి మేము సంతోషించేవారిగా, మీరు మాకు ఇచ్చిన ఈ రక్షణను బట్టి, మీ బలమును బట్టి, మీ పరాక్రమం, మీ శౌర్యమును బట్టి మేము సంతోషించి హర్షించేవారిగా, ఒక దావీదు వలె, హబక్కుకు వలె నా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేమందరం నడిపించబడి మీ కృప దయచేయండి. వర్తమానమైనటువంటి ఒక్కొక్కరి యొక్క హృదయవాంఛలను మీరు తీర్చని నాయన. నా తండ్రి, మేము వెళుతున్న మార్గములు మీకు అప్పగించాలని మీరు సెలవిచ్చారు. అవును ప్రభా, మమ్మల్ని మేము తగ్గించుకొని, మమ్మల్ని మేము ప్రభా మా జ్ఞానం, మా ధనము, మా బలము, మా యొక్క మేము పుట్టిన కులగోత్రాలు పరిస్థితులను బట్టి మేము అతిశయించకుండా నాయన, మాకు ఉన్న సమస్తాన్ని ప్రభా మీ ఎదుట ప్రభ మీ పాదముల యొద్ద పెట్టి అప్పగించుకోండి. మీ కృప దయచేయండి. అప్పగించుకున్నప్పుడు ప్రభ మా కార్యములు నెరవేరుస్తారని మీరు సెలవిచ్చారు నాయన. నా తండ్రి, వర్తమానటువంటి ప్రతి ఒక్కొక్కరు మేలు చేసేవారిగా, సత్యమును అనుసరించి నడిచేవారిగా, మిమ్మల్ని బట్టి సంతోషించేవారిగా, మీకు అప్పగించుకునే వారిగా మీరు మార్చండి. ప్రతి వారి కార్యములను మీరు నెరవేర్చండి. ప్రతి వారి బ్రతుకులో ఉన్నటువంటి అంధకారం, చీకటి, దరిద్రత, శాపాన్ని మీరు తొలగించండి నాయన. మీరు అనుగ్రహించే నిత్య ఆశీర్వాదాల చేత మీరు నింపండి నాయన. నిర్దోషుల యొక్క చర్యలను మీరు గుర్తిస్తున్నారని మీరు సెలవిచ్చారు. వారి స్వాస్థ్యమును సదాకాలమును కాపాడుతాను మీరు సెలవిచ్చారు నాయన. అలాగున ప్రభా నాయన, మీరు మీ చేత మేము గుర్తింపు పొంది మాకు ఇవ్వబడినటువంటి స్వాస్థ్యం సదాకాలము నిలిచి ఉండటకు మీ కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి ఈ మనవులు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసుక్రీస్తు యందలి కృప ఇదిగో మనందరి ఆత్మలకు తోడే ఉండి నడిపించునుగాక. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. ఈ కార్యక్రమాన్ని మీకు అందించడానికి సహకరించినటువంటి కుటుంబస్తులకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్.